ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థనలోకి భవిద్దామండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరలోకంలో ఉన్న మా తండ్రి, భూమి మీద ఈ చక్కటి అవకాశాన్ని మీరు మాకు దయచేశారు నాయన. మరి ఈరోజు కూడా మీ పిల్లలతో మీ సంగతులను పంచుకోవటానికి మంచి జ్ఞానమును ఆలోచనను మాకు దయచేయండి. మీ పిల్లలకు అవసరమైన మాటలు నాయన, మీరు మాట్లాడాలనుకున్న మాటలు మా ద్వారా మీ బిడ్డలతో మాట్లాడండి. మీ బిడ్డలు నాయన విని మార్పు చెంది మీ చెంతకి రావటానికి సహాయమును దయచేయండి. ఎంతోమంది నా ఆత్మీయులు నాయన కుంగి కృషించిపోతున్నారు, వాక్యము లేక నలిగిపోతున్నారు, నశించిపోతున్నారు. అలాంటి వారి దగ్గరికి ఈ వాక్యము వెళ్ళేలాగా సహాయమును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి చాలామందికి అనుమానముగా ఉంటున్న సంగతులను, చాలామంది కొట్టివేస్తున్న సంగతులను, ఈరోజు కొన్ని విషయాలను బైబిల్ గ్రంథములో నుంచి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే బైబిల్ మనకంటే ముందు పుట్టింది. బైబిల్ మనకంటే మన చరిత్రను కూడా చెబుతుంది. మానవాళి చరిత్ర అంతటిని కూడా బైబిల్ చెబుతుంది. అంటే బైబిల్కి మనకంటే ఎక్కువగా తెలుసు అని మనకు అర్థం. బైబిల్కి మనకంటే ఎక్కువగా తెలుసు, మనకేం తెలీదు, ఏమి తెలీదు. కాబట్టే రకరకాలైన మాటలు మాట్లాడతాం, రకరకాలైన మాటలు. అందుకే బైబిల్ ఒక సంగతిని గుర్తు చేసింది అంటే, బైబిల్ ఒక సంగతిని సమాజం మధ్యలోకి తీసుకొచ్చింది అంటే, అది 100కి 100 సత్యమై ఉండాలి, 100% అది నిజమై ఉండాలి. అప్పుడే కదా దేవుడు దాన్ని మన ముందుకు తీసుకురావటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మానవ మెదుడికి అందని, మానవ ఆలోచనలకు అందని ఎన్నో దైవ రహస్యాలు గ్రంథములో మనకు కనిపిస్తున్నాయి. దైవ రహస్యాలు కూడా అనొచ్చు. మరి ఈరోజు మనుషులందరూ కూడా ఈరోజు సుఖానికి అలవాటు పడ్డారు. సుఖానికి అలవాటు పడిన వాడికి కష్టం గురించి మాట్లాడితే ఎవడికి నచ్చదు కదండి. సుఖానికి అలవాటు పడిన వాడికి కష్టము గురించి మాట్లాడాడనుకో, వాడికి ఎక్కదు. ఎందుకు ఎక్కదు అంటే, వాడు సుఖానికి అలవాటు పడ్డాడు కాబట్టి. చూసారా, ఏసీలో ఉన్నవాడికి ఎండకెళ్ళదామరా అంటే వాడికి నచ్చదు. తాగుబోతోడికి తాగటం మానేయండి అంటే నచ్చదు. దొంగతనం చేసేవాడికి దొంగతనం మానేరా అంటే నచ్చదు. వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం మానండి అంటే నచ్చదు. అలాగే సుఖపడుతున్న వాడికి కష్టము గురించి మాట్లాడామనుకోండి, అసలు దాని దరిదాపుల్లోకి కూడా రాడు. కష్టం గురించి మాట్లాడినా, బైబిల్లో చెప్పబడిన విషయాలలో నరకము గురించి మాట్లాడిన, ఎస్పెషల్గా ఈరోజు మన అంశం నరకము గురించి మాట్లాడిన మనిషి ఎవ్వడికి నచ్చదు. చాలామంది ఎలా మాట్లాడుతున్నారు అంటే, నరకము గురించి మాట్లాడేసరికి, నరకపు విషయం ఎత్తేసరికి చాలామందికి ఏమనిపిస్తుందంటే, నరకం ఏంటండి, స్వర్గం ఏంటండి, ఇవన్నీ కల్పనా కథలండి అని కొట్టివేయటానికి ప్రయత్నం చేస్తారు. నరకం లేదు, స్వర్గం లేదు, దేవుడు లేడు అని హేతువాదులు ఏం చేస్తారంటే, నాస్తికులు ఏం చేస్తారంటే దేవుడు లేడు, రెండవది స్వర్గము లేదు, మూడవది నరకం లేదు, ఈ 3 పక్కకు పెట్టేసామనుకోండి, ఇంక మనిషి జీవితంలో ఏముంటుంది? అంత సుఖమే. ఏది చేసినా రైటు, ఏది చేసినా నీవేమన్నా చెయ్యి. తాగినా ఎవడనడు, ఏమండి, దొంగతనం చేసినా ఎవడడుగుడు, వ్యభిచారం చేసినా ఎవడడుగుడు. ఎందుకంటే దేవుడు లేడు కదా. మరి దేవుడే లేనప్పుడు పరలోకం ఎక్కడుంటుంది? మరి పరలోకమే లేనప్పుడు ఇంక నరకం ఎక్కడుంటుంది?
కదా. అంటే మనిషి సుఖానికి అలవాటు పడ్డాడు కాబట్టి కష్టము గురించి మాట్లాడితే నచ్చదు. ఈరోజు పాపము చేస్తున్న వాడికి నరకం గురించి మాట్లాడితే నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే, ఒరే తప్పు పనులు చెయ్యకురా, తప్పుడు మార్గములు వెళ్ళకురా, దేవుడు ఒక రోజు నిన్ను నరకములో శిక్షిస్తాడు అంటే నమ్మడు. ఎందుకంటే వాడి నరకం అంటే వాడికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే భూమి మీద సుఖానికి మరిగాడు కాబట్టి, భూమి మీద సుఖపడటానికి మరుగుతున్నాడు కాబట్టి. అందుకే నరకం అంటే వాడికి తొందరగా ఎక్కదు ప్రియులారా. మళ్ళీ పైగా డైలాగులు ఏమంటారా, మళ్ళీ డైలాగులు ఎలా ఉంటాయి తెలుసా? ఎలా డైలాగులు ఉంటాయంటే, నువ్వు చూసొచ్చావా అంటాడు ముందు. ఏమండి, నరకం అంటున్నావు కదా, నీవేమన్నా చూసొచ్చావా అని అడుగుతాడు. నీవేమన్నా చూసొచ్చావా, ఏమైనా ఫొటోస్ ఉన్నాయా, ఎవరైనా వెళ్ళారా అని రకరకాలైన మాటలు మాట్లాడతాడు. తప్పించుకునే మాటలు, నమ్ముకునే మాటలు కాదు, నీదేదో చూసొచ్చినట్లుగా చెప్తున్నావని రకరకాలైన మాటలు మాట్లాడుతుంటాడు ఈయన. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి, నరకము గురించి నేర్చుకోవటానికి మన దగ్గర తీరిక ఎక్కడుందండి? ఉందా ఏమన్నా? ఎందుకంటే మనము చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ముందుగా నేర్చుకోవాలి. ఏంటి, నువ్వు ఊరికి వెళ్ళాలంటే ముందుగా టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఏ ట్రైన్ ఎక్కాలో, ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, ఏ ప్లాట్ఫారంకి వెళ్ళి ఏ బోగిలో ఏ సీటు. ఒక ఊరికెళ్ళే ప్రయాణానికే ఇన్ని సిస్టమ్స్ ఉంటున్నప్పుడు, భూమి మీద బ్రతుకుతున్న నీవైనా నేనైనా ఈ లోకములో నరకము గురించి అన్ని పుస్తకాలు, ఈ భూమి మీద ఎన్ని గ్రంథాలైతే ఉన్నాయో, ఏ గ్రంథాన్ని చూడండి, హైందవుల గ్రంథాలు చూడండి, ఖురాన్లో చూడండి, బైబుల్లో చూడండి, అన్ని గ్రంథాలలో నరకము గురించి వ్రాయబడి ఉంది. అంటే ఈ మనుషులకి చీము గుట్టినట్లు కూడా లేదేంటి? అంటే నరకం అంటే అంత భయం ఉన్నవాడివి, మరి నరకం గురించి తెలుసుకోవాలి కదా. నరకం అంటే అంత భయం ఉన్నవాడివి, ఇంకా నరకాన్ని ఎలా తీర్చిదిద్దారు అంటే నరకం అనే పదానికి మీనింగు మార్చేశారు ఈరోజు. నరకానికి మీనింగు, నరకంలో ఉంటున్న సిచ్యువేషన్లు ఈరోజు సీరియల్లో కనిపిస్తుంటాయి. అగ్నిగుండం అంట, సీరియల్ పేరు ఏంటంట? అగ్నిగుండం. చూసారా, నరకములో అగ్నిగుండానికి సీరియల్ పేరు పెట్టేసి సీరియల్ అంట అగ్నిగుండం అంట. అసలు ఆ సీరియల్లో అగ్నిగుండం అని ఎందుకు పెట్టారు అంటే, కాపురం ఒక అగ్నిగుండంలా ఉందంట. కాపురం, చూసారా, కాపురమే అగ్నిగుండంలా ఉందంట. అప్పుడు భార్య భర్తతో మాట్లాడితే ఏమంటుందో తెలుసా? నా భర్త నాకు నరకం చూపిస్తున్నాడండి అంటుంది. ఏంటి, నరకం చూపిస్తాడంట? అసలు నరకం తెలుసా నీకు ఎలా ఉంటుందో? ఒక్కసారి మీరు ఆలోచించండి. నరకం తెలుసా ఎలా ఉంటుందో? చిన్న టార్చర్లకే నీవు నరకం అనే పదాన్ని ఉపయోగిస్తున్నావంటే ఏదో నరకానికి వెళ్ళొచ్చినట్లు, రోజు వెళ్ళొస్తున్నట్లు మాట్లాడుతున్నారేంటి? అందుకే ఆ రోజు లైట్ పోయింది అనుకోండి, ఆ రోజు లైట్ పోయిన ఆ వేదన, దోమలు కాటుకి పొద్దున లేచి అబ్బబ్బబ్బ ఈరోజు దోమలు నాకేం చూపించాయంట? నరకం చూపించాయంట. దోమలు నరకం చూపిస్తాయా ఎక్కడైనా? తెలివి లేని మాటలు కాదివి, బుద్ధి లేని మాటలు కాదివి. దేవుడు నరకాన్ని తయారు చేశాడు అంటే నీవు సిల్లిగా మాట్లాడుకోవటానికి కాదు, దాని భయము మనకి పుట్టించటానికి, నరకమనే భయమును పుట్టించటానికి. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళకూడదు కదా, దాని ఆలోచనలు కూడా మనకి రాకూడదు అని దేవుడు నరకము గురించి ఎన్ని మాటలు బైబిల్లో మనకి చెప్పాడు.
ఎన్ని మాటలు చెప్పాడు. అసలు నరకం అంటే సీరియల్ గుండం కాదు, నరకం అంటే దోమలు కుట్టినంత కాదు, నరకం అంటే నరక యాతన, నరకములో యాతన. ఏమంటే మీరు ఆలోచించండి ఒక్కసారి. తప్పు చేసిన వాడికి మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలలో నలుమూలలు ఏ దేశంలో చూడండి, ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి కఠినమైన శిక్ష ఉంది జైల్లో. ప్రతి దేశములో జైల్స్ ఉన్నాయి. ప్రతి దేశములో జైల్స్ ఎందుకున్నాయి తెలుసా? తప్పు చేసిన వాడిని శిక్షించటానికి. మరి దేవుడు నరకమును ఎందుకు చేశాడో తెలుసా? నీలాంటి ఎదవలు వస్తారని, నీలాంటి పనికిరాని వాళ్ళు అడ్డదిడ్డమైన మాటలతో నరకానికి భయపడకుండా, దేవునికి భయపడకుండా, దేవుడు లేడు, నరకము లేదు, స్వర్గము లేదు, ఏమీ లేదు అనుకుని నీలాంటి వాడి కోసమే నరకం సిద్ధంగా ఎదురు చూస్తుంది. అందుకే దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆ మాటను చదువుకుందాం. ఎంత అద్భుతమైన మాట. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాస్తున్న మాట. ఒక్కసారి మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 28వ వచనం. 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి. ఆత్మను చంపనేరక, ఆత్మని చంపటానికి ఎవడి తరము కాదు. ఆత్మని చూడటానికి కానీ, ఆత్మని చంపటానికి కానీ ఈరోజు ఒక మంచి పదం ఉపయోగిస్తారు. ఏంటి తెలుసా? ఆత్మహత్య అంటారు. ఆత్మహత్య. ఆత్మని ఎవడు మనుషుడు హత్య చెయ్యలేడు. ఆత్మని ఎవడు హత్య చెయ్యలేడు. ఆత్మహత్య అనే పదమే రాంగ్ ప్రియులారా. ఆత్మహత్య. మనుషుడు ఆత్మని హత్య చెయ్యలేడు ప్రియులారా. అందుకేమంటున్నాడు దేవుడు? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి. కానీ ఆత్మను దేహమును కూడా, ఆత్మను దేహమును రెండిటిని, ఆత్మను దేహమును రెండిటిని నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. చూసారా? నరకం అనే పదం ఉపయోగించాడు దేవుడు. అక్కడ ఇంకా భక్తుడు ఉపయోగించాడు. నరకం అనే పదం ఉపయోగించాడు. ఏమని? ఆత్మను దేహమును రెండిటిని నరకములో వెయ్యవానికి మిక్కిలి భయపడండి. నరకములనుంది అక్కడ. ఇంకా ఏమనుంది? దేహముని చంపువారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నరికేస్తాడు దేవుడు. అడ్డదిడ్డంగా మాట్లాడితే ఆయన చేసిన నరకాన్ని, ఆయన నరకం ఎవరి కోసం సృష్టించాడో తెలుసా? అందులోకి నీవెందుకు వెళుతున్నావు? అందులోకి నేనెందుకు వెళుతున్నాను? ఎందుకు వెళుతున్నావు తెలుసా? దేవునికి వ్యతిరేకముగా తిరిగితే, దేవుడు ఉన్నాడని తెలుసుకోకుండా, దేవుని సృష్టి కార్యక్రమాలని ఎగతాళి చేసి, దేవుడే లేడు, నరకము లేదు, స్వర్గము లేదు, వాక్యము తప్పు అని ఇలా ఎగతాళిగా మాట్లాడితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కళ్ళు విప్పి చదవండి ఈ మాట. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడుకుడి. మనల్ని ఎవరైనా మర్డర్ చేయడానికి వస్తున్నారనుకోండి, పారిపోతాం. పాము గుడుతుందనుకోండి, పారిపోతాం. దోమలు గుడితే పారిపోతాం. చంపటానికి వస్తే పారిపోతాం. ఎందుకంటే వాడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆత్మని శరీరమును విడదీస్తున్నాడు. అంతే. దాన్ని ఎడబాటు అంటారు దాన్ని. ఆత్మను దేహమును రెండిటిని నరకములో వెయ్యువానికి, నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి.
ఏంటండి నరకం లేదంటున్నావేంటి నీవు? ఒకవేళ నరకము లేదు అనుకుంటున్నావు అంటే, నరకము లేదు అనుకుంటున్నావు అంటే ఎవరు చూశారండి అనుకుంటున్నావా? ఎవరు వెళ్ళొచ్చారండి అనుకుంటున్నావా? ఒక్కసారి కన్ను మూస్తే నీకు చూడు, నీకేం కనిపిస్తుందో నీకు అర్థమవుతుంది. కన్ను మూసి ఒక్కసారి ఏదో ట్రైన్ కింద తలకాయ పెట్టు చూడొక్కసారి, ఏదో ఉరేసుకొని చచ్చిపో ఒక్కసారి, నీకు 2 నిమిషాలలో నరకం కనిపిస్తుంది. నిమిషాలలో నరకం కనిపిస్తుంది. కళ్ళకు కనిపించటం లేదు అని దాని గురించి నీవు ఎగతాళి చేస్తున్నావంటే, అలాగైతే గాలి కనిపించదు లేదా గాలి? అలాగైతే మనిషిలో ఉన్న ఆత్మ కనిపించదు లేదా మనుషులో ఆత్మ? ఏమంటే కరెంటు శక్తి కనిపించదు, శక్తి కనిపించలేనంత మాత్రాన లేదా? ఈ ప్రకృతిలో 50% కనిపించని పదార్థం, డార్క్ మెటీరియల్స్ ఉంటాయి, డార్క్ మ్యాటర్స్ ఉంది ప్రకృతిలో. అవన్నీ కనిపించవు కదా. కనిపించలేనంత మాత్రాన లేవు అనటానికి ఎంత ధైర్యం మనకి? నరకము కనిపించదు, ఉంది. స్వర్గం కనిపించదు, ఉంది. దేవుడు కనిపించడు, ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, నరకముంది, స్వర్గముంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈరోజు భూమి మీద నీవు బ్రతుకుతున్నావు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఏదో ఒక లోకానికి నీవు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి. ఏదో ఒక లోకానికి నీవు షిఫ్ట్ అవ్వాలి. భూమి మీదకి 60-70 సంవత్సరాలు వచ్చావు అంతే, శాశ్వతంగా ఏం రాలేదు. నీవు 9 మాసాలు 9 మాసాలు తల్లి గర్భములో ఉన్నావు. తల్లి గర్భములో నుంచి భూమి మీదికి 70 సంవత్సరాల కోసం వచ్చావు. ఈ ప్రయాణము, ఈ యాత్ర ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలి నీవు ఆలోచించు. ఎక్కడికి వెళతావు? నీ గమ్యం ఏంటి? నీ ప్రయాణం ఎక్కడికి? ఇంతకీ స్వర్గమా నరకమా? అందుకే మీరు ఆలోచించండి. నరకం గురించి ఎవడైనా మాట్లాడాడు అనుకోండి, నరకము లేదు అని మాట్లాడాడు అనుకోండి, బైబిల్లో చాలా ఉన్నాయి మాటలు. అవన్నీ మాటలు వాడికి చూపించండి. బైబిల్లో ఇంకొక మాట చదువుకుందాం. యూదా రాసిన పత్రిక, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. యూదా గారు పత్రిక రాస్తూ ఏమని సంబోధించాడు ఒకసారి చదువుకుందాం. 23వ వచనం. అగ్నిలో నుండి సందేహపడు వారి మీద కనికరము చూపుడి, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడు, అగ్నిలో నుండి లాగి కొందరిని రక్షించండి అంటుంది. ఏ అగ్ని? యూదా గారు ఏ అగ్ని గురించి మాట్లాడుతున్నాడు? భూమి మీద ఉన్న అగ్ని గురించి మాట్లాడటం లేదు యూదా గారు. నరకములో ఉంటున్న అగ్ని గురించి మాట్లాడుతున్నాడు. నరకములో బగబగా మండుచున్న అగ్నిగుండం గురించి మాట్లాడుతున్నాడు. ఆ అగ్నిలోకి ఎంతో మంది వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. ఆ అగ్నిలో వెళ్ళటానికి ఎంతో మంది సిద్ధపడుతున్నారు. ఇది లోకము స్థిరమని, ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకములే స్వర్గము నరకమని ఇలా లేనిపోని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కన్ను మూసిన తర్వాత ఒకరోజు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారని దేవుడు ముందుగానే గ్రంథములో రాయించాడు ప్రియులారా నరకం గురించి. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు రాయించాడు అంటే అది 100కి 100 పాళ్ళు సత్యం ప్రియులారా. దేవుడు ఎందుకు రాయించాడు అనుకుంటున్నారు? దేవుడు ఎందుకు రాయించాడు అనుకుంటున్నారు తెలుసా? నా పిల్లలు ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు, ఒక్కరు కూడా నశించిపోకూడదు, ఒక్కరు కూడా నరకంలోకి వెళ్ళకూడదు, ఒక్కరు కూడా నాశనము కాకూడదు అని దేవుని ప్రణాళిక ప్రియులారా. మార్కు రాసిన సువార్త ఒక్కసారి చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 9వ
అధ్యాయం, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. నరకము గురించి, బైబిల్ నరకము గురించి మాట్లాడుతుంది అంటే నిజంగా 100% సత్యమే. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున ఎవరంట? ఈ పురుగు ఎవరు తెలుసా? ఈ పురుగు ఎవరో కాదు, నువ్వు నేనే. భూమి మీద 6 అడుగుల బుల్లొట్టు లాంటి నువ్వు నరకములోకి వెళ్ళేసరికి పురుగుగా మారిపోతావంట. నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆరని మంటల్లోకి వెళ్ళిపోయిన నువ్వు ఆత్మ, అనంతమైన ఆత్మ. శరీరము మట్టి కట్టెల మీద పెట్టి కాల్చేస్తే 4 గంటల్లో కాలిపోతుంది. మట్టిలో కప్పేస్తే 2 నెలల్లో మట్టయిపోతుంది. కానీ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మ, దేహాన్ని పరుగులెత్తిస్తున్న ఆత్మ మాత్రము నరకములోకి వెళ్ళి కాలుతుందంట. నరకములోకి వెళ్ళి వేదన అనుభవిస్తుందంట. అక్కడ చావు అనేది దానికి లేదంట ప్రియులారా. ఏమనుంది? నరకమున వారి పురుగు చావదు, వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అగ్గి ఆరిపోదు అక్కడంక. బగబగా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మండుచున్నాడు సూర్యుడు. ఏనాడైనా ఆరిపోయాడా? బగబగా మండుతున్న సూర్యుడు కోట్ల సంవత్సరాల నుంచి మండుతున్నాడు కదా. ఏ రోజైనా ఆరిపోయాడా? ఏ రోజైనా పారిపోయాడా? లేదు. కళ్ళు ముందు కనిపిస్తున్న ఈ సూర్య గోళాన్ని చూడండి ఒక్కసారి. నరకములో అగ్నిగోళం కనిపిస్తుంది, అగ్నిగుండము కనిపిస్తుంది. ఒక్కసారి బగబగా మండుచున్న సూర్యగోళం ఎంత వేడిగా ఉంటుందో దానికంటే 1000 రెట్లు వేడిగా నరకం అనే గోళం, అగ్నిగోళం. ఏమండి? ఆ నరకము లేదు అంటున్నావు అంటే, ఆ నరకానికి నీకు భయం లేదంటున్నావంటే, ఒక్కసారి కన్ను మూసావనుకో, ఎక్కడ నరకం, ఎక్కడ నరకం, నరకం నరకం అనుకుంటూ వెళ్ళిపోతావు. ఇంకా నరకం గురించి ముందుగా తెలుసుకోవాలి. అమ్మో, నేను అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళితే భయంకరమైన పరిస్థితులు ఉంటాయని ముందుగా చెప్తుంది బైబిలు. వెళ్ళిపోయిన తర్వాత కాదు, ముందుగా హెచ్చరిస్తుంది బైబిల్, ముందుగా హెచ్చరిస్తుంది. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం చూడండి. ఒక యథార్థమైన గాథ బైబిల్లో మనకు కనిపిస్తుంది. యథార్థమైన గాథ. ఒక లాజరు, ఒక ధనవంతుని యథార్థమైన గాథ. మోషే గారి కాలములో ఉంటున్న కుటుంబాలు ఇవన్నీ. మోషే గారి కాలములో జరిగిన ఒక యథార్థమైన గాథ. ఒక ధనవంతుడు, ఒక లాజరు, ఇద్దరు చనిపోయారంట ప్రియులారా. ఇద్దరు చనిపోయిన తర్వాత ఇద్దరు పక్కపక్కలే ఉన్నారు. కానీ ఒకరి పరిస్థితి ఇంకొకరికి చెప్పుకునే అంత బాధాకరమైన పరిస్థితి ఉందంట అక్కడంక. ఒకసారి చదువుకుందాం. 16వ అధ్యాయం 23వ వచనం. 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు. పాతాళములో ఏముంది? బాధ. పాతాళములో ఏముంది? నరకం. పాతాళములో ఏముంది? వేదన. పాతాళములో ఏముంది? భయంకరమైన అగ్నిగుండం. ఏమనుంది అక్కడంక? అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. దేహమును ఆత్మను దేహమును రెండిటిని నరకములో నశింపజెయ్యగలవానికి మిక్కిలి భయపడండి. ఈ ధనవంతుడు ఎవడికి భయపడకుండా బ్రతికాడు. దేవుడికి భయపడకుండా, నరకానికి బెదరకుండా, ఎవడికి లెక్క చేయకుండా, ఉన్న సొమ్ముతో షోకులు చేసుకుంటూ దజ్జాగా బ్రతికాడు. ఎవరికి భయపడకుండా, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర విస్తారమైన ఆస్తులు ఉన్నాయి, తింటాను త్రాగుతాను అని ఇలాగా మాట్లాడుకుంటూ బ్రతికాడు.
ప్రతిరోజు విలువైన వస్త్రాలతో తొడుక్కొని బ్రతికాడు. అప్పుడు చచ్చిపోయిన తర్వాత ఏకంగా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నరకానికి వెళ్ళాడట. నరకానికి వెళ్ళిపోయాడంట. నరకానికి వెళ్ళిపోయాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనని నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. నరకమున అగ్ని నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏంటి ఎంత భయంకరమైన లోకమా! ఏప్రిల్ మే నెలలో ఎండలు తీరాన్ని తాకేసరికి వేడిమికి మనుషులే చచ్చిపోతుంటే ఈ భయంకరమైన అగ్నిగుండం, నరకము, నరక యాతన. నరకం అంటే సీరియల్ కాదు, నరకం అంటే దోమలు కుట్టినంత కాదు. నరకము అంటేనే అందరికీ గజ 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 గజ. దయ్యాలు కూడా నరకం అంటే భయపడుతున్నాయి. అయ్యా, పాతాళానికి వెళ్ళటానికి మాకు ఇప్పుడే అనుమతి ఇవ్వద్దు, అక్కడ భయంకరమైన అగ్నిగుండం ఉంది, అక్కడికి మాకు ఇప్పుడే ఆజ్ఞాపింపవద్దు, అది గదుగు అక్కడ పందులున్నాయి, వాటిలోకి మమ్మల్ని పంపించయ్యా అని యేసుక్రీస్తు వారిని రిక్వెస్ట్ చేశాయి. నరకం అంటేనే దయ్యాలకు భయం, నరకం అంటేనే దయ్యాలకు వణుకు పుట్టుకొస్తుంది. అదే నరకం అంటే నీకెందుకు భయం లేదు, నాకెందుకు భయం లేదు? ఈరోజు నరకం అంటే ఏమన్నా సీరియల్ అనుకుంటున్నారా? నరకం అంటే ఏమన్నా దోమలు కుట్టినంత ఈజీ అనుకుంటున్నారా? నరకం అంటే ఎండ కొట్టినంత ఈజీ అనుకుంటున్నారా? నరకం అంటే ఆరని అగ్ని గుండం. నరకం అంటే ఆరని అగ్ని గుండం. ప్రియులారా, ధనవంతుడెళ్ళి బాధపడుతున్నాడు కదా, కళ్ళు ముందు మనకు కనిపిస్తుంది కదా. ఒక యథార్థమైన గాథ కదా అది, యథార్థమైన గాథ. మోషే కాలములో జరిగిన ఒక యథార్థమైన గాథ. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను, ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. నరకము గురించి ఆలోచిస్తే, నరకము గురించి స్టడీ చేస్తే, నరకము గురించి తెలుసుకుంటే పాపము చెయ్యటానికి మనిషి భయపడాలి. పాపము చెయ్యటానికి మనిషి 10 సార్లు ఆలోచించాలి. పాపం గురించి ఆలోచించటానికి గుండెలో వణుకు పుట్టుకొని రావాలి. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత దేవుడు నిన్ను అక్కడికే పంపిస్తాడు. ఎందుకు తెలుసా? దేవుని కోసం బ్రతకకుండా ఆరోగ్యం ఇచ్చిన, ఆయుష్కాలం ఇచ్చిన, కుటుంబం ఇచ్చిన, సర్వమంతా కూడా దేవుడి కోసం ఖర్చు పెట్టకుండా అంతా నీ స్నేహితుల కోసము, కుటుంబం కోసము, తాగటానికి, తినటానికి, సుఖాలకు అలవాటు పడి దేవుణ్ణి లెక్క చేయకుండా బ్రతికినందుకే అగ్నిగుండములో నేను యాతన పడుచున్నాను అని ఒక ధనవంతుని కేక మీరు ఆలోచించండి ఈరోజు ఈ గ్రంథంలో నుంచి. అందుకే ఈరోజు మనిషి కష్టం అంటే, నరకం అంటే ఇష్టపడు. ఎందుకంటే మనిషి సుఖానికి అలవాటు పడ్డాడు కాబట్టి, మనిషి సుఖానికి మొరిగిపోయాడు కాబట్టి నరకమన్నా, కష్టమన్నా, బాధన్నా, ఇబ్బందులన్నా ఇవన్నిటికీ దూరంగా ఉంటున్నాడు. అందుకే దేవుడికి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, ఏ కష్టాలు లేకుండా చూసుకో, ఏ ఇబ్బందులు లేకుండా చూసుకో, ఏ బాధలు లేకుండా చూసుకో. మళ్ళీ పైగా దేవుడికి ప్రార్థన చేస్తాడు, మళ్ళీ దేవుడే లేడంటాడు. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా, బైబిల్లో ఎన్నో రకాలైన మాటలు, నరకము గురించి ఎన్నో మాటలు ప్రియులారా. అసలు ఈ నరకం గురించి, దేవుడు నరకాన్ని ఎందుకు చేశాడు అనుకుంటున్నారా? నరకాన్ని ఎందుకు చేశాడంటే, నరకము మన గురించి చెయ్యలేదంట. నరకము తన పిల్లల గురించి కాదు. దేవుడు పైన ఎదురు తిరిగిన అపవాది కోసం దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు పైన ఎదురు తిరిగిన అపవాది కోసము దేవుడు నరకాన్ని సిద్ధం చేస్తే ఆ నరకానికి మనం వెళ్ళటం ఏంటి? ఎందుకంటే మనము కూడా అపవాది అనుచరులుగా మారిపోయాం కాబట్టి.
మనము కూడా అపవాది గుడాచారులుగా మారిపోయాం. మనము కూడా అపవాది ఏజెంట్లుగా మారిపోయాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరును నరకానికి వెళ్ళండి, అపవాదికి వాని దూతలకి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి మీరు వెళ్ళిపోండి. మత్తయి రాసిన సువార్త మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. 45వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి మీరు పోండి. ఎటువైపు ఉన్నవారిని? ఎడమ వైపున్న వారిని. కుడివైపున గొర్రెలు ఉన్నాయంట, ఎడమ వైపునేమో మేకలు ఉన్నాయంట. కుడివైపునేమో గొర్రెలు ఉన్నాయి, ఎడమ వైపునేమో మేకలు ఉన్నాయి. ఈ మధ్యలో ఒక డిచ్చికి బాబా వాడెప్పుడు కూడా క్రైస్తవుల్ని గొర్రెలు అంటుంటాడు. కానీ అదే గొర్రెలు స్వభావం కలిగిన వాళ్ళకి దేవుడు ఏమంటాడు తెలుసా? వీళ్ళందరూ మంచి వాళ్ళు అంటున్నాడు. అప్పుడు ఆయన ఎడమ వైపున్న ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా. ఎడమ వైపున్న వాళ్ళు ఎవరు తెలుసా? ఇంతకీ ఎడమ వైపున్న వాళ్ళు ఎవరు తెలుసా? మేకలు, పనికి రాని వాళ్ళు. ఉన్నవారిని చూసి, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడి ఉన్న నిత్యాగ్నిలోకి పోండి. నిత్యము ఆజ్ఞ, నిత్యము మండుచున్న అగ్నిగుండం. నిత్యము ఎంతకాలము దేవుడు ఉంటాడో అంతకాలము నరకము మండుచునే ఉంటుంది. ఎంతకాలము పరలోకం ఉంటుందో అంతకాలము నరకము మండుచునే ఉంటుంది. అందుకే నిత్యాగ్ని దండన అన్నాడు. నిత్యాగ్ని దండన. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఆత్మ చావదు, అగ్ని ఆరదు అని బైబుల్ మనకి ఎన్ని రెఫరెన్సులు బైబుల్లో ఉన్నాయి. అలా చూపిస్తూ వెళ్ళిపోతే అలిసిపోతారు మీరు. అందుకే కొన్ని రెఫరెన్సులు చూపించాను షార్ట్ కట్గా. ఏమంటున్నాడు ఆయన? నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడి ఉన్న నిత్యాగ్ని. నరకం, యాక్చువల్లీగా నరకం మన గురించి దేవుడు చేయలేదంట. మరి ఎవరి గురించి చేశాడు? అపవాదికి చేశాడు. అపవాదికి ఎందుకు చేశాడు? అపవాది పరలోకములో దేవుడికి తిరగబడి ఉన్నది. అపవాది పరలోకములో తిరగబడ్డది. ఎందుకు తిరగబడ్డది? దేవుడికి సేవ చెయ్యకుండా తనకు సేవ చెయ్యాలని ఆలోచనతో, తప్పుడు ఆలోచనలతో అపవాదిగా మారిపోయి దేవుడితో దండెత్తి దేవుడితో యుద్ధానికి దిగింది. ఓడిపోయాడు. ఓడిపోయిన వెంటనే దేవుడు నరకములోకి త్రోసేశాడు. తప్పు చేసిన వాడికి జైలు ఎలాగైతే వేస్తారో, తప్పు చేసిన వాడికి జైలు శిక్ష ఎలాగైతే ఉంటుందో, దేవుడి పైన ఎదురు తిరిగిన వాళ్ళకి దేవుడు నిత్యాగ్ని దండన సిద్ధపరిచాడు. దేవుడి కోసం బ్రతుకుతున్నావా? నరకమే లేదు, స్వర్గమే లేదు, దేవుడే లేడనిలా ఎగతాళి చేసి గర్వంతో బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నరకం ఉంది అని దేవుడు ఎన్ని మాటలు బైబిల్లో చెప్పాడు. ఎన్ని మాటలు, వందలు మాటలు చెప్పాడు. నరకం ఉంది అని. మరి నువ్వు లేదు అని ఏ ఆధారముతో అంటున్నావు? ఒక్కసారి చూపించు. లేదు అని ఏ ఆధారముతో చెప్తున్నావు? ఒక్క మాట చూపించు. ఉంది, నరకం ఉంది అని 100 రెఫరెన్సులు నీకు చూపించగలుగుతున్నాం బైబిల్లో నుంచి. లేదు, నరకము లేదు అని ఒక మాట చూపించి ఇదే బైబిల్లో నుంచి. దేవుడు చేసిన ప్రతి విషయాన్ని, దేవుడు చేసిన కార్యక్రమాలని ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. అందుకే నిత్యాగ్ని దండన అనేది మనం వెళ్ళకుండా, నిత్యాగ్ని దండనలోకి మనం వెళ్ళకుండా దేవుని కార్యక్రమాలు చేద్దాం, దేవుని సేవ చేద్దాం, మంచి కార్యక్రమాలు చేద్దాం, సత్య సంబంధమైన క్రియలు చేద్దాం. మనము మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉందాం. దేవుడు ఏదో ఒక రోజు మన మంచి కార్యక్రమాలకి, సత్య సంబంధమైన కార్యక్రమాలకి లెక్క కట్టి తాను ఉండే లోకాన్ని మనకి ఇస్తానన్నాడు కదా, పరలోకం ఇస్తానన్నాడు కదా. ఆ లోకాన్ని పొందటానికి, ఆ లోకానికి వెళ్ళటానికి, పరలోకం సొంతం చేసుకోవటానికి నీవు, నీ శరీరము
కష్టపడాలి, దేవుడి గురించి ఆలోచించాలి, రాత్రనక పగలనక సువార్తను ప్రకటించాలి, నీ దగ్గరున్న ధనాన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టాలి. నీవైనా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ బంధువులైనా అందరూ కలిసికొట్టుగా దేవుని కోసం మనమంతా బ్రతకాలి. అలా బ్రతికితే దేవుడు మనకి 90% ఉంది పరలోకం ఇచ్చేది. అందుకే దేవుని కోసం బ్రతకండి, ఆరని అగ్ని గుండాన్ని మీరు తప్పించుకోండి. అలా ఆ లోకాన్ని, ఆ నరకములోకి వెళ్లకుండా యేసుక్రీస్తుని నమ్ముకోండి. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష, ఏ శిక్ష? నరకపు శిక్ష విధింపబడుతుంది. నరకపు శిక్ష విధింపబడుతుంది. ఆ శిక్షలోకి వెళ్ళిపోకుండా యేసుక్రీస్తుని నమ్ముకోండి, రక్షణ పొందుకోండి, మరణిస్తే పరలోకం ఉందని నిజాన్ని తెలుసుకోండి ప్రియులారా. అందుకే ఇదిగో దేవుడు 66 పుస్తకాలను మన చేతిలో పెట్టాడు. చక్కగా చదువుకోండి, పరలోకం గురించి తెలుసుకోండి, నరకం గురించి తెలుసుకోండి, దేవుడి గురించి తెలుసుకోండి. ఏదో కన్ను మూసే రోజు నీకు దగ్గరకు వస్తుంది, ఏదో మరణించే రోజు మనకు దగ్గరకు వస్తుంది. ఆ మరణించిన తర్వాత మనం ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడితో ఉండాలి, దేవుడితో కలకాలం ఉండాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.